హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు ఒకసారి కామెంట్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో. ఏమని అంటే, ఆ సారు ఏదో ఇండస్ట్రీకి మేనేజర్ అనుకుంటా, మా దగ్గర పనిచేసే సూపర్వైజర్లతో హిందీలో ఎలా మాట్లాడాలి సార్ అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ పెట్టిండు. సార్ కొంచెం వీడియో చేయండి, సూపర్వైజర్స్తో హిందీలో ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు ఓనర్, సూపర్వైజర్ ఒక ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఏ విధమైనటువంటి పదాలు మాట్లాడడానికి ఎదురుపడతాయి, ఎలాంటి సంభాషణ ఉంటుందో ఇప్పుడు చూడండి. ఆల్రెడీ మనం సెకండ్ వెర్షన్లో ఉన్నాము. సెకండ్ వెర్షన్ అంటే ఆల్రెడీ మనం బోర్డు మీద రాసేది ఏం లేదు, ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి మీరు నేను చెప్పే మాటల్ని బాగా శ్రద్ధగా వినాలి. లెఫ్ట్ హ్యాండ్తో హిందీ సిగ్నల్ ఇస్తుంటే మీకు రైట్ హ్యాండ్తో తెలుగులో వివరణిస్తాను. ఓకే, చూడండి. ఇప్పుడు సూపర్వైజర్ గారు హిందీలో మాట్లాడుతుంటారు, దానికి తెలుగు ఇస్తాను. తర్వాత సూపర్వైజర్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఫస్ట్ ఓనర్ది ఇస్తాను. ఫస్ట్ ఓనర్ సంభాషణ ఇస్తాను, తర్వాత సూపర్వైజర్ కూడా ఓనర్తో మళ్ళీ ఎలా మాట్లాడతారో నెక్స్ట్ సూపర్వైజర్ కూడా చెప్తాను. ఫస్ట్ ఓనర్ గారు: సూపర్వైజర్, मैंने कल कुछ काम बताया था, वो काम हुआ कि नहीं? సూపర్వైజర్ గారు, నిన్న మీకు ఒక పని చెప్పాను, ఆ పని అయిందా లేదా? आज డ్యూటీ में आ रहा है कि नहीं? ఈరోజు పనిలోకి వస్తున్నావా రావా? ఆరేనా? వస్తున్నావా? జల్దీ ఆనా, తొందరగా రా. आज बहुत काम पेंडिंग है, आज बहुत काम बाकी है, ఈరోజు చాలా పని బాకీ ఉంది. अपना कंपनी से कल कितना माल चला गया? నిన్న మన కంపెనీ నుండి ఎంత సరుకు బయటికి పోయింది? ఉస్ మాల్ కా పూరా హిసాబ్ కితాబ్ లేకే ఆనా, ఆ సరుకు యొక్క పూరా వివరాలు తీసుకునిరా. కల్ కిత్నా ప్రాఫిట్ హువా? నిన్న అమ్మిన సరుక్కి ఎంత లాభం వచ్చింది? కల్ కోన్ కోన్ డ్యూటీ మే నహీ ఆయే? నిన్న ఎవరెవరు డ్యూటీకి రాలేదు? కల్ కోన్ కోన్ నహీ ఆయే? ఉన్ సారే ఆద్మీ కా నామ్ బతా దో. నిన్న డ్యూటీకి ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరి పేర్లు చెప్పు. కల్ సభీకా హాజరీ లగాయే కి నహీ? నిన్న అందరి అటెండెన్స్ తీసుకున్నావా లేదా? ఆజ్ అప్నా కంపెనీకి అందర్ నయా మాల్ ఆనే వాలా హై, ఈరోజు మన కంపెనీలోకి కొత్త సరుకు రాబోతుంది. సభీకో బతా దో, అందరికీ చెప్పు. ఈ సమయ కోయి చుట్టీకే లియే మేరా పాస్ నహీ ఆనా హై, ఈ సమయంలో ఎవరు కూడా లీవ్ కావాలని నా దగ్గరికి రావద్దు. క్యోంకి మాల్ కా పూరా డిమాండ్ హై, ఎందుకంటే సరుకు చాలా డిమాండ్ ఉంది. హమ్ బహుత్ సామాన్ బహుత్ మాల్ బేచనా హై, మనము చాలా సరుకు అమ్మాల్సి ఉంది. ఆప్ జాకే మాల్ చెక్ కర్కే ఆవ్, నువ్వు పోయి సామాన్ చెక్ చేసుకొని రాపో. సభీకా తన్కా ఇస్ మహీనా ఆఖరి తక్ దేతా హూँ, అందరి యొక్క జీతాలు ఈ నెల చివరి వరకు ఇస్తాను. బీచ్ బీచ్ మే తన్కా లియే మేరా పాస్ కోయి నహీ ఆనా హై, మధ్యలో జీతం కావాలని నా దగ్గరికి ఎవరు రావద్దు. బోనస్ సభీకా అకౌంట్ మే ఏకే సాత్ డాల్ దూంగా, బోనస్ ఒకటేసారి మీ యొక్క ఖాతాలో జమ చేస్తాను. ఇస్ మహీనా బహుత్ నుక్సాన్ హువా హై, ఈ నెల చాలా నష్టం వచ్చింది. ఇస్ మహీనా బహుత్ ఫాయిదే హువే హై, ఈ నెల చాలా లాభం వచ్చింది. కిసీకో చుట్టి జానా హై తో పహలే బోల్ దీజియే, ఎవరికైతే లీవ్ కావాలో ముందే చెప్పండి. ఈ విధంగా ఓనర్ గారు సూపర్వైజర్ గారితో మాట్లాడవచ్చు. ఇప్పుడు సూపర్వైజర్ గారు ఓనర్తో మాట్లాడే పదాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. सर कल जो गाड़ी आने वाला था वो नहीं आया. सर నిన్న రావాల్సిన బండి రాలేదు. वहाँ पे उस ओनर को फ़ोन किया, అక్కడ ఆ ఓనర్కి ఫోన్ చేశా. उसने नहीं उठा रहा है, అతను ఫోన్ లేపట్లేదు. उसने कोई जवाब नहीं दे रहा है, అతను ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. आप एक बार फ़ोन कीजिए, మీరు ఒకసారి ఫోన్ చేయండి. उनका वर्कर से बात किया हूँ, వాళ్ళ యొక్క వర్కర్స్తోని మాట్లాడాను. మేరా బాస్ నహీ హై కర్కే బతా రహే హై, మా యొక్క బాస్ లేడని చెప్తున్నాడు. ఆజ్ ఆనే వాలా మాల్ అభీ తక్ నహీ పహుంచా హై, ఈరోజు రావాల్సిన సరుకు ఇప్పటి వరకు కూడా రాలేదు. కుచ్ కామ్ కర్నే వాలా బందే చుట్టి జానే కే లియే పూచ్ రహే హై, మన యొక్క వర్కర్లు లీవ్కు పోవడానికి అడుగుతున్నారు. కిత్నా ఆద్మీ కో భేజూం, ఎంతమందిని పంపియను. సభీ తన్కా మాంగ్ రహా హై, అందరూ జీతం కావాలంటున్నారు. తన్కా కబ్ తక్ దేగా, శాలరీ జీతం ఎప్పటి వరకు ఇస్తారు. మైకల్ ఆఫీస్ నహీ ఆ రహా హూँ, నేను రేపు ఆఫీస్కి రావట్లేదు. మేరా ఘర్ మే కుచ్ కామ్ హై, మా ఇంట్లో కొంచెం పని ఉంది. మేరా ఘర్ మే త్యోహార్ హై, మా ఇంట్లో పండగ ఉంది. ముజే 2 दिन చుట్టి దే దో,
నాకు 2 రోజులు సెలవు ఇవ్వు. ఫిర్ ఆఫీస్ పర్సోన్ ఆऊंगा. మళ్ళీ ఆఫీస్కి ఎల్లుండి వస్తాను. అప్నే లేబర్స్ మేరా బాత్ నహీ మాన్ రా హై. నా యొక్క మాటలు మన దగ్గర పనిచేసే వాళ్ళు వినట్లేదు. ఆప్ ఉన్ లోగోं को बताइए. మీరు వాళ్ళకి చెప్పండి. సూపర్వైజర్ కా బాత్ మాన్నా హై करके उनको बताइए. సూపర్వైజర్ యొక్క మాటలు వినాలని వాళ్ళకి చెప్పండి. ఉన్ లోగ్ ఐసే కరేగా తో మై కుచ్ నహీ కర్ పాऊंगा. వాళ్ళు అలానే కనుక చేస్తే నేనేం చేయలేను. అప్నే కంపెనీకి అందర్ నయా సూపర్వైజర్స్ కే లియే జరూరీ హై. అంటే మన కంపెనీకి కొత్త సూపర్వైజర్ల కోసము ఆవశ్యకత ఉంది. కుచ్ నయా సూపర్వైజర్స్ కో లేకే ఆయేంగే. కొంతమందిని కొత్త సూపర్వైజర్లని తీసుకొచ్చుకుందాము. జిన్కో జ్యాదా ఎక్స్పీరియన్స్ హై ఉన్కో రక్కేంగే. ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళనే పెట్టుకుందాము. అచ్చే సూపర్వైజర్ ఆయేగా తో అచ్చా కామ్ కర్వాయేగా. మంచి సూపర్వైజర్లు కనుక వస్తే మంచి పని చేపిస్తారు. తబ్ అప్నే కంపెనీ మీ ప్రాఫిట్ మే చలా జాయేగా. అప్పుడు మన యొక్క కంపెనీ లాభాలలో పరిగెడుతుంది. ఓకే, ఇలాంటి పదాలు సూపర్వైజర్ గారు బాస్తోని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. మీకు ఇన్కేస్ వీడియో నచ్చితేనే, మీరు సీరియస్గా హిందీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఓకేనా. మరొక మంచి టాపిక్తోని మీ ముందుంటాను. జై హింద్.